సో మనం ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగానే మనం ఫుల్ వీడియో కోసం అయితే వచ్చాము. గత 20 సంవత్సరాల నుంచి ఈ ఈ దేవాలయానికి పూజలు చేస్తున్న మనం పంతులు గారి దగ్గర అయితే ఉన్నాము. సో నాగప్ప అనే వ్యక్తి దగ్గర ఉన్నాము. ఆయన దగ్గరే మనం డీటెయిల్గా కనుక్కునేసి గుడి గురించి దాన్ని వెనుకున్న చరిత్ర గురించి ఆయన దగ్గరే మనం అడిగి కనుక్కుందాం రండి. కథ మాట్లాడతాం. మారమ్మ దేవాలయానికి గత 20 సంవత్సరాల నుంచి పూజలు ఈయనే చేస్తున్నారు. సో ఈయనోటిదని మనం కనుక్కుందాము. చెప్పండి నాగప్ప స్వామి గారు. హలో, ఈ 85 నుంచి ఇక్కడే సంసారం ఉండి మా నాయన మా తాత వాళ్ళు ఉండి ఇక్కడే గొర్రెపు జీవాలు పశువులు అన్నీ కాసుకొని ఇక్కడే ఉండి మేము గొల్లల్లో చక్రపాలెము అనే భూమి అని పత్రం కూడా ఉంది. అది వాళ్ళు వెళ్ళిపోయిన అంతా తరాలు 2 తరాలు వెళ్ళిపోయినాయి. తరాలు వెళ్ళిపోయినాక అతని వాళ్ళు నా స్వాధీనకే ఇచ్చి గుడి మీరు చేసుకున్నప్ప అంటే చెప్పి వాళ్ళు ఊరే ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. దాని నుంచి 20 ఏళ్ళ నుంచి నేను అనుభవిస్తాను. ఈ గుడి ఇది ఎన్నేళ్ళ నుంచి ఉంది? ఎన్నేళ్ళ కింద నుంచి జరుగుతుంది ఇప్పుడు? ఈ గుడి ఒక 150 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటుంది. 150 సంవత్సరాల నుంచి ఉంది గుడి. అంటే ఈ గుడిని ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఇప్పుడు ఎవరు ప్రతిష్టాపన చేశారు ఈ గుడిని? అదేమన్నా తెలుసా? అది తెలీదు. ప్రతిష్టాపన చేసిండేది తెలీదు. ఇక్కడ సంసారం అయ్యి ఇక్కడే ఉత్పత్తి అయ్యి గ్రామానికి ఈ 5 ఊర్లకి గ్రామానికి చెంది మొక్కుపడి జీవనం చేసుకుంటా ఉన్నారు. ఇంకా ఈ ఊర్లో హరిసముద్రం అనే గ్రామంలో దగ్గర దగ్గర 101 దేవాలయాలు అనేది ఉందని ఊరు జనాలంతా మాట్లాడుతున్నారు. సో అది నిజమేనా? దాని గురించి ఏమన్నా మీకు తెలుసా? అది ఇప్పుడు ఊర్లో 101 ఉన్నాయి, 100 జాస్తి ఉన్నాయి దేవస్థానాలు. అన్నిటికీ పూజ చేస్తున్నారు. పూజ చేసిన ఒక 2-3 చోట్ల మాత్రం ఇప్పుడు నిలిచిపోయినవి. ఈ శివరాత్రి అనేది గద్దిగుడి అనేది ఒకటి మాత్రం నిలిచిపోయింది. ఇంకా ప్రతి ఒక్క దేవస్థానాలకు కూడా పూజ ఏర్పాటు అవుతా ఉంది. సో ఇప్పుడు మనం దగ్గర దగ్గర 150 సంవత్సరాల నుంచి ఇప్పుడు ఎలాగుండే కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు ప్రత్యేకంగా మనం కొత్తగా నిర్మిస్తున్నాము. దానికి కారణం ఏమి? అది ఎవరెవరు నిర్మిస్తున్నారు? ఎందుకని నిర్మిస్తున్నారు? దాని గురించి ఏమన్నా చెప్పగలరా? ప్రతి ఊర్లో రైతులంతా చందా వేసుకొని ఆ గుడిని ఏర్పాటు చేసి ఇతకి పొద్దునాల నుంచి పాయ తీసి పాయ వేసి గోడలు వేపి ప్రతి ఒక్క రైతు డబ్బులు 5,000, 10,000, 2,000 నుంచి తోసినంత ఇస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలే ప్రెసిడెంటు నంబర్లు అంతా జనసంఖ్య ఆడవాళ్ళు మొదలుకొని దానికి ఏమి సౌకర్యాలు కావాలా, తాళిబొట్టంట, కమ్ములంట, ఈ బేసిలంట ప్రతి ఒక్కటి వాళ్ళే చేపించి పెట్టి చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఊరు జనాలు మొత్తం అంతా కలిసి కట్టుకొని అంత చందాలు వేసుకుని అయితే వాళ్ళే చేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడే చేయడానికి ఏమైనా రీజన్ ఏమైనా ఉందా? చేయాలని దేవస్థానంకి పెద్దగా జాతర కూడా జరిగిపోతుంది. ఎప్పుడు జాతర? జాతర 21, 22 జరిగిపోతుంది. ఏం జాతర? ఎట్లా జరుగుతుంది? దీపాలు ఉత్సవాలు జరిపి యాట్లు కొట్టుకునేది, జీవనం చేసుకుని ప్రతి స్టాప్ చేసుకునేది పోతా ఉన్నాయి. అంటే మేము ఎప్పుడు చిన్నపిల్లలప్పుడు 15 ఏళ్ళ కింద ఒకటి ఊర్లో పెద్ద జాతర జరిగిండే చూడే, ఆడ ఊర్లో మొత్తం అంతా పెద్ద జాతర, అది బిభత్సంగా ఉండింది. సో సేమ్ అలాంటి జాతరనా ఇది? కానీ అదే జాతరనే, సేమ్ అలాంటిది ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఈ రేకులకుంట వరుసమ్మని పిలుచుకొచ్చేది, ఆయన్ని తీసుకుపోయేది ఊళ్ళో
ప్రతిష్టాపన చేసుకునేది, ఉమ్. ఏటల పాటలు నూరుకునేది, జనసంఖ్య ఉంటుంది, భోజనాలు చేసుకునేది పోయేది. అంటే ఇప్పుడు మన ఊర్లోనే హరేసముద్రం గ్రామంలోనే 2 మారంలు ఉన్నాయి. ఒకటి ఊర్లో మారం గుడి ఉంది. ఇంకోటి ఈ ఈ మారం గుడి ఉంది. సో ఊర్లో మారం గుడికి ఈ మారం గుడికి ఏం తేడా ఏమి? అది ఊరు గ్రామానికి బలి ఉండేది. ఉమ్, ఇది ఊరు బయట ఉమ్, కాసిండే దేవస్థానం. ఉమ్, చుట్టూ ఈ గ్రామానికి చుట్టూ ఉమ్, అక్కడ కాటేమప్ప, ఉమ్. ఇక్కడ చెప్పలా. పట్టెబెల్లప్ప, ఆ, అక్కడ కావలకొండ హనుమంతరాయప్ప, ఆ, ఇక్కడ అక్కమ్మ, ఆ, రేవಣ್ణ, ఆ. మారమ్మ. ఐదు ఆరు ఎన్ని అవుతాయి? ఒకటి ఐదు అవుతా. 5 దేవస్థానాలు చుట్టూ ఉమ్, ఊరు చుట్టూరా కాపల. ఉమ్, మంచి చెడ్డ ఉమ్, ఏదైనా కలర్ వచ్చినా ఉమ్, ఒక ఇదైనా ఉమ్, ఆమె జీవన శక్తి ఉమ్, వాళ్ళకి రాకున్నట్లా ఉమ్. చేస్తూ ఉండేది. అంటే ఇప్పుడు ఇంతకు ముందు హరేసముద్రం అనేది ఈ గుడి వెనకాలే ఉండే అని చెప్పుకుంటా అంటారు కదా. సో ఇంతకు ముందు ఈ గుడి వెనక ఇండ్లు ఉంటాను కదా. అదే ఇప్పుడు ఒక పాయ ఉంది. అప్పుడు వాళ్ళు ఆ, దాంట్లో వనవాసం చేసి ఉమ్, గొర్రెపాలు అవి ఇవి జీవాలు జంతువులు ప్రతి ఒక్కరి ఉండి అక్కడ దొంగతనం అయిన దానికి ఉమ్. వాళ్ళు ఊర్లోకి చేరుకున్నారు. ఎన్ని సంవత్సరాల కింద జరిగింది ఇది? ఒక 120. 120 సంవత్సరాల కింద ఊరంతా ఇక్కడ గుడి వెనకే ఉండింది. ఆ, సో ఇట్లా దొంగతనాలు జరిగిన దానికి కారణంగా ఇప్పుడంతా ఇక్కడ గుడిని వదిలేసేసి మన సైడ్ వేసి ఉన్నారనమాట. ఆ. సో ఈ గుడికి ఈడ ప్రతిష్టాపన చేసేకి విగ్రహం వచ్చింది కదా. సో దీని వెనకాలగానే కొన్ని కథలు చెప్పుకుంటారు కదా మారం గురించి. సో దాని గురించి ఏమన్నా నీకు తెలుసా? అదేం తెలీదు. ఉమ్, ఇక్కడే ఒక బోర్ వేసి నీళ్లు ప్రయత్నం చేయాలనేది కూడా ఉన్నారు. ఉమ్, ఇక్కడ ఫస్ట్కి ఎక్కడ కావాల్సి అక్కడే నీళ్లు ఉంటుండే, అక్కడ జీవనం చేసుకొని ఒక గుంత తోడుకొని ఉమ్, నీళ్ళు ప్రవేశం చేసుకుంటుండ్రు. ఉమ్, ఇప్పుడు నీళ్ళు లేవు, ఆ, బోరే వేయాలా, నీళ్లు తీసుకురావాలా, ఉమ్, ఊర్లో నుంచి బయటకని ఉమ్. నీళ్ళు తెచ్చి ప్రవేశం చేసుకోవాలా గుడి స్థానంలో. అది ఇంకోటి ఇది ల్యాండ్ ఎవరో ఇప్పుడు 30 సెంట్లు 40 సెంట్లు ఎవరో గుడికి దానం చేశారంట కదా, వాళ్ళ గురించి ఏమన్నా తెలుసా? వాళ్ళు బ్రాహ్మణులు. ఆ, నేను ఇదంతా డీ ఫార్మా ఆ, బ్రాహ్మణులకి ఇచ్చింటే ఉమ్, వాళ్ళు 30 సెంట్లు ఇచ్చిపెట్టి ఇంక మిగతాది ఎవరో కొన్నట్లు వింటారు. అది రిజిస్టర్ అయ్యలేదు, ఉమ్, డీసీ ల్యాండ్. ఉమ్. దేవస్థానానికి చేయలేదు, అట్లా ఏర్పాటు చేయండి. అట్లా అని చెప్పేసి ఆ 30 సెంట్లు ఈడ దేవుని పేరు మీద రాసేసి వాళ్ళు వదిలేశారనమాట. ఇంకా 101 దేవాలయాల గురించి ఉన్నాయంటున్నారు కదా. సో వాటి గురించి మీకు ఏమైనా తెలుసా? అవి ప్రత్యేక ఏ ఏ జాతి ఇది ఈ శ్రీరామనవమి ఇప్పుడు ఉమ్, ఉగాది 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 వచ్చే బీరప్ప, ఉమ్, శ్రీరాములు అయితే రామ దేవస్థానము, ఉమ్, ఇక్కడ కొండమ్మ ఉమ్, దేవస్థానము, ఉమ్, హనుమంతరాయన దేవస్థానము, ఉమ్, అక్కడ కన్నయ్య గుడి, ఈశ్వరు గుడి, ఉమ్, కురుగోళ్ళ వాళ్ళు ఏమంటారు దాన్ని, ఆ గుడి, ఉమ్, ఆ, ఆ, కన్యారం ఉమ్, కట్ కట్టు మీద ఉమ్. కన్యారం ఉంది. అవును, చెరువు కట్ట మీద కానీ ఒక కథ చెప్పుకుంటారు కదా. ఆ చెరువు కట్ట మీద అది కట్టు పైన నిలువ పోలు నిలబెట్టినారు కదా. అది ఎవరో గర్భశ్రీ ఏమో తీసుకొని వచ్చి ఆడ పెట్టి నిలబెట్టిందనే తట్టుగా కథ చెప్తుంటారు కదా, అదేమన్నా నిజమేనా? అదేం లేదు. ఆ, అప్పుడు అక్కడ చెరువు నిండితే మరుగుపోతే ఆ, ఒక కోడి కొట్టి ఉమ్, ఆ కన్యారంకి ఉమ్, చెరగట్టి ఉమ్, కోడి కొట్టుకొని ఉమ్, ఊరంతా ప్రసిద్ధి చేసుకొని ఉమ్, ఆ దీపాలు ఉమ్, గంగమ్మకి ఇది చేస్తుంది. గంగమ్మని చేసి ఉమ్, గంగమ్మ తర్వాత దీపాలు ఉమ్, కన్యారమ్మకి చేస్తుంది. ఉమ్, ఉమ్, అట్లా అక్కడ ఆ తోట క్యాంప్ ఉంది. ఉమ్, అక్కడ దేవస్థానం కూడా ఉమ్. ఆ, ఇక్కడ క్యాంపురం పక్కన కం- కాటేరప్ప దేవాలయం ఉంది కదా. కటిమప్పు ఉంది. ఉమ్, శంకరలింగుడు మా ఉమ్, ఊర్లో నుంచి పోతుంది కదా. ఆ, ఆ, అట్లా బయట అంతా కావులే, ఆహాహా, ఊరు బయట అంతా ఉమ్, అది, ఏమి కలర్ రాకున్నట్లా, ఒక కాయలు రాకున్నట్లా ఉమ్, పశువులు జనాలను పిల్లోళ్ళని ఉమ్, ప్రతి ఒక్క దానికి ఉమ్. కాపుల.
అది ఇంకోటి అది ఊరికి అది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఊరికి ఏందో బలి చెల్లేది అంటారు కదా. ఊరికి చెరువు నిండితే ఆ. బలి చెల్లేదు. అది ఎట్లా చెల్లేది, ఎట్లా ప్రాసెస్ ఏమి, అది ఎవరు చెల్లేది, అది ఏం ఎందుకని చెల్తారు? ఆ ఊరు బయట ఏవి ఆ ఊర్లో దాని కానీ ఏదన్నా కానీ బయటికి పోకున్నట్లా అది లోపలే నిలిచిపోయేటట్లా బయటికి ఆ బలి చెల్లేవాళ్ళు బయటికి పోతే అది వాళ్ళని ఇదవుతుంది, భిన్నమైపోతుంది. అట్లా జరిగిపోతుంది. ఎవరు ఏమన్నా తెలుసా బలి చెల్లేది ఎవరు? అజ్జబ్ గారు అని ఎన్ని సంవత్సరాల నుంచి చెల్తున్నారు వాళ్ళు? చెడు నిన్నప్పుడల్లా చెరువు నిండిన ప్రతిసారి చెల్లాల్సిందే కంపల్సరీ. కంపల్సరీ. ఇంకా మనకి తెలియకుండా ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఉండే జనరేషన్కి అయితే ఈ దేవాలయాల గురించి, ఈ హిస్టరీ గురించి ఎవరికి తెలియదు. సో ఇప్పుడు ఉండే ప్రెసెంట్ ఇప్పుడు ఉండే జనరేషన్కి మీరేమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఏమీ లేదు. ఈ రోడ్డు ఇతకి అంతా క్లీన్ చేసినారు. ఒక రోడ్డు వేసి నీళ్లు బోర్ వేసి ప్రయత్నం చేసేటట్లా ఏర్పాటు చేయండి. దాన్ని రైతులు కూడా తీసుకుంటా ఉన్నారు. మీరు గవర్నమెంట్ నుంచి ఏమన్నా చేయొచ్చు. ఈ భూమి